ఓం శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. ప్రియ భగవద్బంధువులారా, ఆస్తిక మహాశైలారా, విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథ్యం విద్ధి మనః ప్రగ్రహమేవచ. మన ఆత్మ, మన శరీరము, మన బుద్ధి, మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని నిర్వహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగు చేస్తాడు అన్నట్టుగా ఈ విష్ణు పురాణం మనం ప్రారంభం చేసుకుంటూ ద్వితీయాంశం 6వ అధ్యాయంలో ఉన్నాం. నరకలోక వర్ణన, విష్ణు మహాత్మ్య ప్రభావము. ఏ మానవుడు ఎలాంటి పాపం చేస్తే ఎలాంటి నరకాలలో పడి బాధలు పడతాడు, ఆ నరక బాధను అనుభవించేసినటువంటి మానవుడు, అలాగే స్వర్గంలో సుఖాలు అనుభవించి వారు చేసినటువంటి పుణ్యాలని క్షీణింపజేసుకునేటటువంటి జీవులు, వీళ్ళిద్దరూ కూడా మరలా భూమండలంలో జన్మిస్తారని, అందులో 9 రకాలైనటువంటి జన్మలు తీసుకుంటారని, మొట్టమొదటిగా స్థావరాలు, అలాగే కుర్ములు, జలజన్యాలైనటువంటి ప్రాణులు, పక్షులు, పశువులు, నరులు, ధార్మికులు, దేవతలు, ముముక్షువులు, ఈ 9 రకాలైనటువంటి జన్మలు తీసుకుంటారు మానవులు, జీవులు అని చెప్పుకుంటూ, ఇన్ని జన్మల యందు చేసినటువంటి పాపములన్నీ కూడా పోవాలి అంటే విష్ణునామ సంస్మరణ ఎంతటి ప్రభావాన్ని కలిగిస్తుంది, ఆ పాపాలన్నీ పట్టాపంచలైపోవాలి అంటే విష్ణుమూర్తి పాదాలనే పట్టుకుంటే ఎలాంటి ఫలితం ఇస్తుంది అన్నది ఇప్పుడు ఈ ఘట్టంలో మనం చెప్పుకుంటున్నాం. అయితే కిందటి వీడియోలో చెప్పుకున్నట్లుగా వాసుదేవ మనోయస్య జపహోమార్చనాదిషు తస్మాంతరయో మైత్రేయ దేవేంద్ర త్వాదికం ఫలం. వాసుదేవుడి తాలూక మంత్ర జపం, దాని తాలూక ప్రభావము, వాసుదేవుడి తాలూక హోమము, అర్చన, ఒక వాసుదేవుడే కాదు, ఏ భగవంతుణ్ణి మనం పట్టుకుంటామో, ఏ భగవంతుణ్ణి మనం స్మరిస్తుంటామో, ఏ భగవంతుడి పట్ల భక్తి శ్రద్ధలతో ఉంటామో, భగవంతుడు నిర్దేశించినటువంటి ధర్మబద్ధమైనటువంటి జీవనాన్ని సాగిస్తూ ఉంటాము. అలాంటప్పుడు భగవంతుడు తాలూకా కృపా కటాక్ష వీక్షణాలు కలిగితే దేవేంద్ర పదవి కూడా తృణప్రాయముగా కనిపిస్తుంది ఆ జీవుడికి అని చెబుతున్నారు ఇక్కడ. చూడండి, జపము, హోమము, అర్చన మున్నగనవి చేసేటప్పుడు వాసుదేవుని యందే మనస్సును లగ్నం చేసి ఉంటే అట్టివానికి దేవేంద్ర పదవి దగ్గర నుంచి తృణప్రాయముగా ఉంటుంది. ఆ దేవేంద్ర పదవి వాసుదేవుణ్ణి పొందడానికి పెద్ద విఘ్నంలాగా కనిపిస్తుంది. అంతటి మహోత్కృష్ట నామము వాసుదేవ ద్వాదశాక్షరి. ఏమిటా ద్వాదశాక్షరి? ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆ ద్వాదశాక్షరి మంత్రం, ఆ మంత్ర ఫలితం, ఆ మంత్రాన్ని మనం జీవితానికి పూనికగా తీసుకున్నట్లయితే, జపం చేస్తూ నిత్యము ఆరాధన చేస్తూ హోమం చేస్తూ దాన ధర్మాది క్రియలు ఆచరిస్తూ ఉన్న దాంట్లో దాన ధర్మాది క్రియలు ఆచరిస్తూ ఎవరైతే ఏ మానవుడు అర్చన చేస్తాడో, వాసుదేవుడు యందు మనస్సును లగ్నం చేసి ఉంటాడో, అట్టి వానికి ఆ వాసుదేవుడే సాక్షాత్కరించి తనలో కలుపుకుంటాడు అన్నది ఇక్కడ మనకి అర్థమవుతున్నది. ఒక్క శ్లోకంలో ఇంకా దీనికి చెప్పుకోవాలంటే ఇంకా అద్భుతమైనటువంటి విశేషణాలు ఉన్నాయి. కానీ ఈ అధ్యాయం ఈ ఘట్టంతో, ఈ వీడియోతో పూర్తి అవ్వాలనే తాపత్రయంతో దాంతో ఆ శ్లోకంతో అర్థం అక్కడి వరకు చెప్పుకుంటూ, క్వ నాకపృష్ఠగమనం పునరావృత్తి లక్షణం క్వ జపో వాసుదేవేతి ముక్తి బీజమనుత్తమం. పునరావృత్తితో కూడుకున్నటువంటి స్వర్గలోకము, ఆ గమనం ఎక్కడ? చాలా జాగ్రత్తగా గ్రహించండి ఈ శ్లోకము. ఆ పునరావృత్తి హేతువైన అత్యుత్తమమైన ముక్తిదాయకమైనటువంటి వాసుదేవుడి మంత్ర జపం ఎక్కడా? స్వర్గలోకము, వాసుదేవుడి మంత్ర జపం దగ్గర ఈ రెండింటికి తూనికి వేసినట్లయితే వాసుదేవుడి మంత్ర జపం చాలా విశేషణంతో మనకి అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. అంతేకాదు, అంత్యమందు వాసుదేవుడు తనలో మనల్ని కలుపుకుంటాడు. ఆయనలోంచి వచ్చిన మనమే ఆయనలోకే వెళతాం. అలాంటి గమనం, అలాంటి ప్రయాణం మనం చేస్తామా? లేదంటే
పుణ్యాలు ఆచరించి స్వర్గలోకానికి వెళ్ళి ఆ పుణ్యాల తాలూకా ఫలితాల్ని స్వర్గలోకంలో అనుభవించి క్షీణే పుణ్యం వినశ్యతి, పుణ్యం క్షీణించిపోతే మరలా నరుడుగా జన్మ తీసుకున్నంత వరకు పాప పంకిలమైనటువంటి ఈ గమనాన్ని చేస్తామా అన్నది మన జ్ఞానానికి వదిలేశాడు దేవుడు భగవంతుడు. అంచేత అందరూ కూడా పుణ్యకర్మలు ఆచరించండి, పుణ్య సముపార్జన చేయండి. పాపకర్మలు ఆచరించకుండా భక్తి శ్రద్ధలతో దేవుడి పట్ల దాన ధర్మాదులు చేస్తూ దేవాలయ విషయాలలో కానీ హిందూ ధర్మ సంరక్షణ విషయంలో కానీ అందరూ కూడా ఏకతాటి మీద ఉండి రక్షించుకుంటూ అంత్యమందు వాసుదేవునిలో కలవడానికి మనకి ఇచ్చిన మరొక అవకాశం ఇక్కడ. చేత తస్మాదహరణ్యసం విష్ణుం సంస్మరన్ పురుషోముని నయాతి నరకం మర్త్య సంక్షేణాఖిల పాతక. విష్ణునామ స్మరణ ఎప్పుడు చేయాలి? ఇంతకుముందే మనం చెప్పుకున్నాం. ఇక్కడ మరొకసారి చెప్తున్నారు పరాశరుడు వారు రెండోసారి ఉటంకిస్తూ. కాబట్టి ఓ మైత్రేయ మహర్షి రాత్రి పగలు ఈ రెండింటి సమయమందు విష్ణువుని స్మరిస్తూ సకల పాతకాలను సంపూర్తిగా క్షీణింపజేసుకున్న మర్త్యుడైనటువంటి జీవుడు నరకానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా పోడు అని చెబుతూ మనఃప్రీతికర స్వర్గో సద్విపర్యయ నరక స్వర్గసంజ్ఞేవై పాపపుణ్యే ద్విజోత్తమ. ఓ ద్విజోత్తమ, మనస్సుకు సంప్రీతి కలిగించేది స్వర్గము, దానికి వ్యతిరేకమైనది నరకము. పాపానికి నరకమని పేరు, పుణ్యానికి స్వర్గమని పేరు. పాపపుణ్యాలు ఎక్కడున్నాయి? మన మనస్సులోనే ఉన్నాయి, మన బుద్ధిలోనే ఉన్నాయి. మన అంతఃకరణ చతుష్టయములైనటువంటి మనోవాక్ కాయ కర్మ, మనస్సు వాక్కు కాయము కర్మ ఇవన్నీ కూడా మనోబుద్ధి చిత్త అహంకారముల యందు ఈ స్వర్గలోకాలు రెండూ కనిపిస్తూ ఉంటాయి. పుణ్యం చేసామా స్వర్గలోకానికి వెళ్ళి ఆ పుణ్య ఫలితాన్ని అక్కడ అనుభవించేసి స్వర్గ సుఖాలను అనుభవించేసి వచ్చేస్తాం. పాపం చేశామా పాతాళానికి పడిపోయి నరకలోక బాధలు పడుతూ మరలా ఇక్కడ స్థావరాలుగా క్రుములుగా జలజన్యాలైన ప్రాణులుగా ఇవన్నీ జన్మలు తీసుకుంటూ మరలా నరుడుగా జన్మ తీసుకుంటాం. అంచేత ఈ రెండింటినీ కూడా మించి మనం వాసుదేవుడిని ఆ మంత్ర జపం చేస్తూ ఆయనలో కలవాలి అన్నదే ఈ పురాణం తాలూకు పరమార్థం, ఈ అధ్యాయం తాలూకు పరమార్థం. అలాగే వస్త్వేకమేవ దుఃఖాయ సుఖాయో ఈర్ష్యోద్భవ లోపాయ చ యతస్తస్మాత్ వస్తువాత్మకం కుతః. ఒకే వస్తువు దుఃఖానికి సుఖానికి ఈర్ష్య పుట్టడానికి కోపానికి కారణమవుతున్నప్పుడు వస్తువుకు నియత స్వరూపం ఎక్కడా లేదు. అలాగే తదేవ ప్రియతయే భూత్వా పునర్దుఃఖాయ జాయతే తదేవ కోపాయ తతః ప్రసాదాయ చ జాయతే. అదే ప్రీతికి కారణమైన మళ్ళీ దుఃఖాన్ని కలిగింపజేస్తుంది, అదే కోపాన్ని రప్పిస్తుంది, అదే మళ్ళీ ప్రసన్నత్వాన్ని జనింపజేస్తుంది. ఒక వస్తువు భగవంతుడే మనం తీసుకున్నాం, విష్ణుమూర్తి. కోపం కలిగింపజేసినా ఆయనే, ఆయన మనల్ని రక్షించాలి అని పూనుకున్నా ఆయనే. ఆయన మనకి ఈర్ష్యను కలిగింపజేసి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాది అరిషడ్ వర్గాల యందు మనం పడి కొట్టుమిట్టులాడుతున్నా మనల్ని రక్షించగలిగేటటువంటిది విష్ణువే, ఆయనే ప్రధానము అంటూ తస్మాత్ దుఃఖాత్మకం నాస్తి నచ కించిత్ సుఖాత్మకం మనసః పరిణామోయం సుఖ దుఃఖాది లక్షణం. సుఖ దుఃఖాది లక్షణం అని చెబుతూ పరాశరుడు వారు ఉటంకిస్తూ దుఃఖము స్వరూపమైనది ఏదీ లేదు కాబట్టి అదేవిధంగా సుఖరూపమైనటువంటిది ఏ కొంచెమూ లేదు. సుఖము దుఃఖము ఇత్యాది లక్షణం మనస్సు యొక్క పరిణామం మాత్రమే. మన మనస్సులోనే సుఖ దుఃఖాలు ఉన్నాయి. మనం మంచి మండుటెండలో చల్లని పానీయం తాగితే అది ఒక సుఖం అవుతుంది. అదే చల్లని పానీయం శీతాకాలంలో తాగితే దుఃఖానికి హేతువవుతుంది. సుఖ దుఃఖాలు ఎక్కడా లేవు, మన మనస్సులోనే ఉన్నాయి, మన బుద్ధిలోనే ఉన్నది. మనం నడిచేటటువంటి ధర్మ మార్గం తప్పి నడిచినప్పుడు పాపానికి హేతు అవుతుంది, ధర్మ మార్గం గుండా నడిచినప్పుడు సుఖానికి హేతు అవుతుంది. సుఖానికి హేతువైనటువంటి పుణ్య ఫలితాలు స్వర్గలోకంలో పూర్తయిన తర్వాత మరలా జన్మలు వరుసగా తీసుకుంటాం. మరలా స్వర్గలోకానికి వెళ్ళడం కన్నా వాసుదేవునిలో ఐక్యమవ్వడమే పునరావృత్తి రహితమైనటువంటి కైవల్యము. దాని గురించి ఈ పురాణంలో ఇంతలాగా చెబుతున్నారు. అంచేత ఏదో యజ్ఞం చేశామంటే అశ్వమేధ యాగం చేశాం, లేదా శతచండీ యాగం చేశాం, లేదా
41 రోజుల పాటు దీక్షగా కూర్చొని గణపతి యాగం చేసాం, లేదా మరొక యాగం చేసాం. ఇలాగ మాఘమాసం వచ్చింది, మాఘమాసంలో మాఘమాసం అన్ని రోజులు సూర్యనారాయణమూర్తి ప్రీతి కోసమై యజ్ఞం చేశాం. కార్తీక మాసంలో ఈశ్వరుడు శివకేశవుల కోసమై ప్రీతి కోరమై యాగం చేశాం. ఇవన్నీ చేసినటువంటి పుణ్య ఫలితాలు ఎక్కడ ఉన్నాయి? ఈ జీవుడికే కదా అందుతాయి. అందుకని ఈ జీవుడి తాలూకా బుద్ధి ఎక్కడ పతనం అవుతుందంటే, ఈ పుణ్యాలతో స్వర్గలోక ద్వారము నరకలోక ద్వారం దగ్గర నిలబడితే ఆ జీవుడు పుణ్యాలు ఆచరించాడు కాబట్టి స్వర్గలోకానికి తీసుకెళ్తామని స్వర్గలోక భటులు వస్తారు. స్వర్గలోకానికి వెళ్ళామా, అక్కడ స్వర్గంలో ఈ పుణ్యాల తాలూకా సుఖ ఫలితాలన్నీ అనుభవింపజేస్తారు. అనుభవించామా, మరలా మనం ఈ భూమండలానికి వచ్చి 9 రకాలైనటువంటి జీవులలో అన్ని జీవులలోని ఒక్కొక్క జన్మ తీసుకొని మళ్ళా ముముక్షువుల వరకు వచ్చేంత వరకు అది వచ్చినంత వరకు ఎదురు చూస్తూ ఉండాలి. అలా కాకుండా మనం చేయవలసినటువంటి ధర్మము ఖచ్చితంగా ఆచరించండి. చేయవలసినటువంటి కర్మ, మనకి ఇచ్చినటువంటి కర్మ, ఆ కర్మ ఏదైతే ఉందో దాన్ని శ్రద్ధతో చేయండి. శ్రద్ధతో చేసినటువంటి ప్రతి ఒక్క కర్మతాలకు ఫలితము భగవంతుడికి వదిలేయండి. ఆయన మనల్ని రక్షిస్తాడు. పాల ముంచినా నీట ముంచినా నీదే భారం సుమాని కుంతీదేవి కృష్ణుణ్ణి పట్టుకొని వేడుకుంటే కృష్ణ పరమాత్మ పాండవులకి సమస్త రాజ్యాన్ని అందింపజేశాడు. కృష్ణ పరమాత్మ యుద్ధంలో వాళ్ళు జయించడానికి ప్రధానమైనటువంటి కారణం కృష్ణ పరమాత్మ. అలాగా మనం స్వామి పాల ముంచినా నీట ముంచినా నీదే భారం సుమా అని స్వామి పాదాల పట్టుకొని, అమ్మవారి పాదాల పట్టుకొని ప్రార్థన చేస్తే అమ్మవారు స్వామి మనకిచ్చినటువంటి అద్భుతమైనటువంటి మహోత్కృష్టమైనటువంటి ఫలితం ఏమిటి? భోగస్య మోక్షస్య కరస్తయేవ. నీకు ఐశ్వర్యం కావాలా? ఐశ్వర్యం ఇస్తుంది అమ్మవారు. మోక్షం కావాలా? పునర్జన్మరాహిత్యమైనటువంటి కైవల్యాన్ని ప్రాప్తింపజేస్తుంది అమ్మవారు. అంచేత అందరూ కూడా దానికి ఆ పునర్జన్మ రాహిత్యమైనటువంటి కైవల్యాన్ని పొందాలి అని ప్రయాణం మొదలు పెడుతూ జ్ఞానమేవ పరం బ్రహ్మ జ్ఞానం బంధాయ చేప్యతే జ్ఞానాత్మకమిదం విశ్వం న జ్ఞానాత్ విద్యతే పరం విద్యా విద్యేద మైత్రేయ జ్ఞానమేవా అవధారయ. కాబట్టి ఓ మైత్రేయ మహర్షి, జ్ఞానమే పరబ్రహ్మము. అవిద్యోపాధి వల్ల జ్ఞానమే బంధకారణమవుతుంది. ఈ విశ్వం మొత్తం జ్ఞానస్వరూపంగా ఉన్నది. జ్ఞానం కన్నా మించింది ఏదీ లేదు. విద్య అవిద్యల స్వరూపము తెలుసుకొని జ్ఞానాన్ని గ్రహించు అని పరాశరుడు వారు చెబుతున్నారు. అంచేత ఏవమేతన్ మయా ఖ్యాతం భవతో మండలం భువః పాతాళాని చ సర్వాణి తథైవ నరకాద్విజ సముద్రాః పర్వతాశ్చైవ ద్వీపవర్షాన్ని నిమ్నగాః సంక్షేపాత్ సర్వమాఖ్యాతం కిం భూయః శ్రోతుమిచ్చసి. ఇంతవరకు ఈ అధ్యాయంలో శ్రీమన్నారాయణుడి అనుగ్రహం ఎంతలాగా ఉంటుందనేది పరాశరుడు వారు చెప్పారు. కావున ఓ మైత్రేయ మహర్షి, ఈ రీతిగా నీకు భూమండలం గురించి, సకల పాతాళ లోకాల గురించి, సమస్త నరకాల గురించి, సముద్రాల గురించి, పర్వతాలు, ద్వీపాలు, వర్షాలు, నదులు, వీటన్నింటి గురించి సమస్తము నాచే సంక్షిప్తంగా తెలియజేయబడింది. ఇక మీదట ఏమి నీవు వినగోరుతున్నావు అని పరాశరుడు వారు మైత్రేయ మహర్షికి ప్రశ్న వేశారు. ఇంతవరకు భూమండలం ఏమిటి, దాని వివరం ఏమిటి, నరకాలు ఎన్నున్నాయి, భూమండలంలో ఉండేటటువంటి స్వర్గలోకాలకి మోక్ష కారణానికి ఏమిటి, విధానపూర్వకమైనటువంటి పద్ధతి ఏమిటి, వీటన్నింటి గురించి కూడా పరాశరుడు వారు మైత్రేయ మహర్షి చెప్పిన తర్వాత మైత్రేయ మహర్షి అడుగుతున్నారు. తర్వాత యథాఘట్టంలో 7వ అధ్యాయంలో అత్యద్భుతమైనటువంటి గ్రహ నిర్ణయము, సూర్యాది గ్రహాలు అలాగే సప్తలోకాలు వీటన్నింటి గురించి కూడా యథాఘట్టంలో వస్తుంది, తెలుసుకోండి. ఇక్కడ ఈ అధ్యాయంలో జాతకం అంటే ఏమిటి, ఏ జాతకానికి ఎలాంటి ఫలితం వస్తుంది, ఇవేవి ఇందులో ఉండవు. అది మాత్రం చూసుకోండి. గ్రహాణం అంటే సూర్యాది గ్రహాలు ఉన్నాయి కదండి, ఆ గ్రహాల తాలూకు ఫలితాలు ఎలా ఉంటాయండి, ఇవేవి ఇందులో ఉండవు. అసలు గ్రహగతులు ఏమిటి, ఆ గ్రహాలకి అధిష్టాన దేవతలు ఎవరు, ఇలాంటి వివరాలన్నీ ఎదరగట్టంలో ఉంటాయని చేత అందరూ కూడా ఈ పురాణాన్ని ఫాలో అవుతూ ఉండండి. ఎవరికైతే ఈ వీడియో నచ్చుతుందో వారందరూ కూడా లైక్ చేయండి, ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. అలాగే మీ అమూల్యమైన మాటను కామెంట్ రూపంలో పంపించండి. విష్ణు పురాణాన్ని మీరు వినండి, తరించండి, 10 మంది చేత వినింపజేసి తరింపజేయండి. హరి ఓం స్వస్తి.